నమస్కారం. ఈరోజు మనం ఎంతో ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూడబోతున్నాం. హిమాలయాలు ఒకప్పుడు దేవుళ్లు మాత్రమే తిరిగే అత్యంత పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశం. కాని ఇప్పుడు కాంక్రీట్ అడవిలా ఎలా మారుతోంది? ఈ విశ్లేషణలో హిమాలయాల గతాన్ని వర్తమానాన్ని పోల్చి చూద్దాం. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మొదలుపెడదాం రండి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గారు పంచుకున్న ఒక అద్భుతమైన ఆలోచనతో స్టార్ట్ చేద్దాం. 1882 నాటి ఒంటరి కేదార్నాథ్ ఆలయ చిత్రాన్ని చూస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో ప్రయాణమంటే కేవలం గమ్యాన్ని చేరి తిరిగి రావడమే కాదు, ఆ ప్రయాణమే ఒక పవిత్రమైన తీర్థయాత్ర. ఆ కష్టమైన దారుల్లో రోజుల తరబడి నడుస్తూ వెళ్లడమే భగవంతుని పట్ల వాళ్లకున్న విశ్వాసానికి అసలైన పరీక్ష. మరి ప్రాచీన కాలంలో ఆ పవిత్రత, భక్తిభావన ఎలా ఉండేది? దానికి పూర్తి భిన్నంగా నేటి ఆధునిక కాలపు హడావిడి, తొందరపాటు ఎలా ఉంది? ఈ తీవ్రమైన మార్పు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించుకోండి, 1882లో తీర్థయాత్ర అంటే అదొక కఠోర తపస్సు, రోజుల తరబడి నడక, లోతైన ధ్యానం, ఎటుచూసినా స్వచ్ఛమైన నిశ్శబ్దం. కాని ఇప్పుడో సీన్ పూర్తిగా మారిపోయింది. ఎటుచూసినా విఐపి హెలికాప్టర్ల హోరు, కాంక్రీట్ దారులు. దేవుడి దర్శనం కంటే కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడానికి ఈ పవిత్ర స్థలాలు ఒక అందమైన బ్యాక్గ్రౌండ్గా మారిపోయాయి. ఆ హెలికాప్టర్ల శబ్దాల మధ్య ఈ పర్వతాల పవిత్రమైన నిశ్శబ్దం, ఆధ్యాత్మికత ఎక్కడో మరుగున పడిపోతున్నాయి, అవునా? 13,000 అడుగులు. అవును, అక్షరాల 13,000 అడుగుల ఎత్తు కేదార్నాథ్ ఆలయానికి పైన ఉన్న చోరాబారి థాల్. దీనినే గాంధీ సరోవర్ అని కూడా అంటారు. ఒకప్పుడు మంచుముక్కలు తేలియాడే అత్యంత ప్రశాంతమైన ప్రదేశమిది. కాని మన సమీప చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఒక సంఘటనకు ఇది కేంద్రబిందువు అవుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఆ పర్వతాల సున్నితత్వాన్ని మనం లెక్క చేయకపోతే ఏమవుతుందో చెప్పడానికి 2013లో మందాకిని నది సృష్టించిన విలయ తాండవమే ఒక సజీవ సాక్ష్యం. అసలు అప్పుడు ఆ హిమాలయాల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం GLOF అంటే గ్లోసియల్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా భయంకరమైన భౌగోళిక విపత్తు. సింపుల్గా చెప్పాలంటే సహజంగా ఏర్పడిన కట్టలు ఒక్కసారిగా తెగిపోయి లక్షలాది గ్యాలన్ల నీరు, బురద, భారీ బండరాళ్లు, వాటర్ ట్యాంక్ పగిలినట్లుగా పైనుండి లోయలోకి దూసుకురావడం. ఇక్కడ ఒక పెద్ద ఐరనీ ఏంటంటే సంస్కృతంలో మందాకిని అంటే నెమ్మదిగా ప్రశాంతంగా ప్రవహించేది అని అర్థం. కాని ప్రాచీన మంచు కరగడం వల్ల పుట్టిన ఆ నదే అకస్మాత్తుగా మృత్యులా ఉగ్రరూపం దాల్చింది. 2013 జూన్ మధ్యలో జరిగిన ఆ భయానక దృశ్యాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సాధారణం కంటే ఏకంగా 375% ఎక్కువ వర్షం పడింది. జూన్ 17న చోరాబారి థాల్కట్ట తెగిపోయింది. అంతే, ఆ వరద ఉధృతికి ఆ లోయ మొత్తం నాశనమైపోయింది. ఆ విపత్తులో దాదాపు 6,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రవాహాన్ని రెండుగా మళ్లించిన ఒక భారీ భీంశిల బండరాయి వల్ల 8వ శతాబ్దపు కేదార్నాథ్ ఆలయం మాత్రం సురక్షితంగా నిలిచింది. ఆ భయానక వాతావరణంలో మన సైన్యం చేపట్టిన అతిపెద్ద ఎయిర్లిఫ్ట్ ఆపరేషన్ రాహత్ పర్వతాల్లో చిక్కుకున్న ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేశాం. అదే పునర్నిర్మాణం పేరిట జరిగిన ఒక పెద్ద వైరుధ్యం. భవిష్యత్తులో విపత్తుల నుండి కాపాడుతాయని వేసిన విశాలమైన రోడ్లు, హెలీప్యాడ్లే నేడు మనం చూస్తున్న ఈ విపరీతమైన మాస్ టూరిజం సంక్షోభానికి దారులు తెరిచాయి. కొండలమీద భారీ కాంక్రీటు వేసి వాటిని సురక్షితం చేయాలనుకోవడంలో హిమాలయాల పర్యావరణం ఎంత సున్నితమైందో అనే అత్యంత కీలకమైన పాఠాన్ని మనం పూర్తిగా మర్చిపోవడం నిజంగా విచారకరం. ఆధునిక అభివృద్ధి పేరుతో ఇలాంటి తప్పులు చేస్తుంటే 1970ల కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్థానిక మహిళలు చూపించిన ధైర్యం, వారి అస్తిత్వ పోరాటం నిజంగా మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అసలు ఈ చిప్కో ఉద్యమం ఎలా మొదలైందో తెలుసా? ముందుగా వ్యవసాయ పనిముట్ల కోసం స్థానికులకు చెట్లను నరుక్కోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కాని ఆశ్చర్యకరంగా అదే అడవిని సైమండ్స్ అనే స్పోర్ట్స్ కంపెనీకి టెన్నిస్ ర్యాకెట్లు తయారు చేయడానికి కేటాయించింది. అంటే స్థానికుల బతుకుదెరువు కంటే కంపెనీల లాభాలే ముఖ్యమన్నమాట. అప్పుడే చండీప్రసాద్ భట్ గారు తన వ్యూహాత్మక ప్రతిభతో ఒక అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. సాయుధులైన కాంట్రాక్టర్లు చెట్లను నరకడానికొస్తే గ్రామస్తులు వెళ్లి ఆ చెట్లను గట్టిగా హత్తుకుని అడ్డుగా నిలబడ్డారు. ఆ సంఘటన గురించి వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి. 1974లో రేణి గ్రామానికి చెందిన గౌరాదేవి అనే 50 ఏళ్ల వితంతువు అన్న మాటలివి.
ఈ అడవి మా తల్లి, దీని నరికే ముందు మీరు నన్ను కాల్చి చంపాలి. ఆమెతో పాటు మరో 27 మంది మహిళలు డప్పుల మోతల మధ్య ఆ 100 నాటి వృక్షాలకు, కాంట్రాక్టర్ల గొడ్డళ్లకు మధ్య ఒక రాతి గోడలా నిలబడ్డారు. అది అసలైన ధైర్యమంటే. ఆ అహింసా పోరాటానికి ఎలాంటి రిజల్టొచ్చిందో తెలుసా? గ్రామస్తుల పట్టుదల చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీగారు 1980లో ఆ అడవుల్లో వాణిజ్య కలప నరికివేతపై ఏకంగా 15 ఏళ్లపాటు నిషేధం విధించారు. పర్యావరణం మీద ప్రేమ ఉన్నట్లు కేవలం సోషల్ మీడియాలో పోజులివ్వడం కాదు, క్షేత్రస్థాయిలో చెమటోడ్చి ప్రాణాలకు తెగించి వాళ్ళు చేసిన ఈ పోరాటం నేటి మన రీల్ సంస్కృతికి ఎంత భిన్నమైనదో ఆలోచించండి. సరే, 1970ల నాటి బెదిరింపులను అప్పటివాళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. కాని నేడు ఆ వాళిజ్య దోపిడీ ఎన్నో రెట్లు పెరిగి మరింత విధ్వంసకరమైన ఆధునిక రూపంలోకి ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూస్తే నిజంగా భయం వేస్తుంది. 70లలో ప్రధాన సమస్య గొడ్డళ్ళు, కేవలం కలప వెలికితీత. కాని నేడు ఏకంగా డైనమైట్లు పెట్టి పర్వతాలనే తొలిచేస్తున్నారు. భారీ మౌలిక సదుపాయాల పేరిట ఈ పవిత్ర భూభాగాన్ని పూర్తిగా ఆక్రమిస్తున్నారు. నాడు కేవలం చెట్లను లాగేసుకుంటే నేడు ఏకంగా ఆ ప్రదేశాన్నే, ఆ కొండల పునాదులనే కొల్లగొడుతున్నారు. నేటి ముప్పు అసలు ఏ స్థాయిలో ఉందంటే 900 కిలోమీటర్ల చార్ధామ్ హైవేల కోసం 100 ఏళ్లనాటి ప్రాచీన దేవదారు వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నీలమట్టం చేస్తున్నారు. పర్యావరణ చట్టాల నుండి తప్పించుకోవడానికి తెలివిగా ఒకే ప్రాజెక్టును 53 చిన్న భాగాలుగా విడగొడుతున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం డైనమైట్లతో పర్వతాల గుండెల్లోకి సొరంగాలు తవ్వుతున్నారు. ఇది చాలదన్నట్లు విలాసవంతమైన ఎకో రిసార్ట్స్ పేరుతో స్థానిక గ్రామాల తాగే నీటిని వాళ్ల స్విమ్మింగ్ పూల్స్ కోసం తోడేస్తున్నారు. లాభాల కోసం పర్యావరణాన్ని ఎలా పణంగా పెడుతున్నారో మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. పర్వత ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు 5.5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదని ప్రముఖ పర్యావరణ నిపుణుడు డాక్టర్ రవి చోప్రా గారు ఎన్నోసార్లు హెచ్చరించారు. కాని ఆయన మాటలను డెవలపర్లు, చివరకు న్యాయస్థానాలు కూడా పూర్తిగా గాలికొదిలేశాయి. దాంతో విసుగు చెంది 2022లో ఆయన తన పదవికే రాజీనామా చేశారు. ఇలాంటి విచ్చలవిడి నిర్మాణాలు వినాశనానికి దారితీస్తాయని ఆధునిక పర్యావరణవేత్తలు నెత్తినోరు బాదుకుంటున్నా ఇలానే బుట్టదాఖలవుతున్నాయి. మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం. లయకారుడైన ఆ పరమశివుడికి నివాసమైన ఈ పర్వతాలు భౌగోళికంగా ఎంతో అస్థిరమైనవి. భూమి లోపల జరుగుతున్న పరిణామాలు, ప్రకృతి ఇస్తున్న హెచ్చరికలు మనం వినకపోతే ఏమవుతుంది? జోషిమఠ్ మునిగిపోవడం, ఇది మనందర్నీ కలిచివేసే ఒక కఠోర వాస్తవం. జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం భూమి లోపల డైనమైట్లతో తోడేయడం వల్ల ఎంతో చరిత్రగల ఒక ప్రాచీన పట్టణం ఈరోజు కుంగిపోతూ పగుళ్లుబారుతోంది. భౌగోళికంగా ఇంకా యువదశలో ఉన్న ఈ పర్వతాలు ఎప్పటికీ మనుషుల ఇష్టాలకు తలొగ్గవు అనడానికి జోషిమఠ్ ఒక సజీవ సాక్ష్యం. తమ స్థలాన్నవి తిరిగి లాక్కున్నప్పుడు ఆ పరిణామాలు ఎంత క్రూరంగా ఉంటాయో ఇది మనకు స్పష్టంగా నిరూపించింది. ఈ సందర్భంగా ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట మనం తప్పక గుర్తుచేసుకోవాలి. పర్యావరణమే శాశ్వత ఆర్థిక వ్యవస్థ. చిప్కో ఉద్యమానికి ప్రాణమైన ఈ మాట అక్షర సత్యం. మన ప్రాణాలను నిలిపే ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కేవలం డబ్బులు కురిపించే ఒక వాణిజ్య వస్తువుగా చూస్తే అది అంతిమంగా ఆ ప్రాంతాన్నే కాదు, మన భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తుంది. సో చివరగా మన ముందున్న అతిపెద్ద ప్రశ్నేంటంటే, ఈ పర్వతాలు తమ స్థానాన్ని పూర్తిగా తిరిగి ఆక్రమించుకోకముందే ఈ పవిత్ర శిఖరాలను కాపాడుకోవడానికి మన ఆలోచనా విధానంలో ఒక మార్పు తీసుకురాగలమా? ఆనాటి ప్రాచీన భక్తిభావాన్ని, ప్రకృతి పట్ల ఆ అపారమైన గౌరవాన్ని మనం తిరిగి అలవర్చుకోగలమా? అనంతమైన ఈ భౌగోళిక వాస్తవికత ముందు మనం ఎంత చిన్నవాళ్లమో ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ విశ్లేషణ పర్యావరణం పట్ల మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. అప్పటివరకు నేర్చుకుంటూనే ఉందాం.